అమెజాన్ వేర్ హౌస్ జాబ్స్ లాస్ట్ 10 days నుండి చాలా అంటే చాలా పడుతున్నాయి. మ్యాక్సిమం జనవరి ఇంటేకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఖాళీగా ఉన్నారు. అది ఎట్లా అప్లై చేయాలని చెప్పి వీడియోలో చూపెడుతూ ఉంటా. ఈ ట్రిక్ అయితే నాకు వర్కౌట్ అయింది అండ్ మోస్ట్లీ అందరు కూడా వర్కౌట్ అవుతుంది. వీడియో మాత్రం మొత్తం చూడండి. మళ్ళీ ఈ సైట్ వచ్చేసి jobs@amazon.uk. ఈ సైట్లోకి వెళ్ళి ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. దాని తర్వాత ఇంటర్ఫేస్లో వ్యూ ఆల్ ఆప్షన్స్ అని ఉంటుంది. అందులోకి వెళ్ళి మన ప్రిఫరెన్సెస్ అయితే పెట్టుకోవాలి. లైక్ అరౌండ్ 30 miles అని చెప్పి, మనకు పార్ట్ టైం అయితే పార్ట్ టైం, లేకపోతే ఫుల్ టైం అయితే ఫుల్ టైం అని చెప్పి. అండ్ రోల్ వచ్చేసి వేర్ హౌస్ ఆపరేటివ్ అని పెట్టండి, ఎందుకంటే ఇది అన్ని కేటగిరీ కిందకి వస్తుందంట. ఈ అన్ని ప్రిఫరెన్స్ పెట్టినాక ఎప్పుడు రిఫ్రెష్ చేస్తూ ఉండాలి. ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అని ఉంటుంది. ప్రతి 1 minute ఒకసారి రిఫ్రెష్ చేసేది ఇంపాసిబుల్ కాబట్టి ఆటో రిఫ్రెష్ రేట్ అని చెప్పి ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది, అదైతే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 10 అని చెప్పి మినిట్స్లో పెట్టాను, మీరు సెకండ్స్ కాలంలో 10 అని పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేజ్ మానిటర్కి వెళ్ళి కొంచెం స్క్రోల్ చేస్తే కింద యాడ్ ఈమెయిల్ అని ఉంటుంది. ఈమెయిల్ యాడ్ చేసి వెరిఫై కూడా చేసుకోండి, ఇది చాలా హెల్ప్ అవుతుంది మనకు. ఈమెయిల్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ పేజ్ మానిటర్ ఆప్షన్ నొక్కి అందులో ఒక కీవర్డ్ ఇవ్వండి. మీరు ఫుల్ టైం కోసం చూస్తే ఫుల్ టైం అని చెప్పి, పార్ట్ టైం కోసం చూస్తే పార్ట్ టైం అని చెప్పి, దాని తర్వాత స్టార్ట్ అని నొక్కండి. ఇప్పుడు ఈ ఎక్స్టెన్షన్ ఏం చేస్తా అంటే ఎవ్రీ 10 secondsకి ఒకసారి ఈ పేజ్ను రిఫ్రెష్ చేస్తూ ఉంటుంది. అండ్ మనం పెట్టిన కీవర్డ్ ఈ పేజ్లో కనిపిస్తే మనకు ఒక అలారం అనేది ఇస్తుంది. అదే కాకుండా మన ఈమెయిల్కి ఒక మెసేజ్ కూడా వస్తుంది. అప్పుడు మనం ఇమీడియట్గా మనకు కావాల్సిన జాబ్కి అప్లై చేసుకోవచ్చు. చూసుకోరు, మళ్ళీ ఉంటున్నా మరి.